నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. బహుశా ఈ సబ్జెక్టు అందరికీ అంతగా ఆసక్తికరంగా ఉండకపోవచ్చు కానీ, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఈ సనాతన ధర్మం అని చెప్పని మాట్లాడేటువంటి వారికి, దేవాలయాల పట్ల ఒక విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ కోసం చేస్తున్నటువంటి వీడియో ఇది. ఎందుకు అంటే సింహాచలంలో ఒక దుర్ఘటన జరిగింది. సింహాచలంలో ఒక దుర్ఘటన జరిగిన తర్వాత దాని మీద అనేక రకాలైనటువంటి వీడియోలు వచ్చాయి కానీ, అందులో భిన్న కోణం ఏంటి అన్నట్లయితే, అంతమంది దాదాపుగా ఆ పవిత్ర ప్రాంగణంలో చనిపోయిన తర్వాత వెంటనే ఆ ఆలయానికి, అది కూడా ఏంటి, చందనోత్సవ ఒక శుభ సందర్భంలో జరిగినటువంటి దారుణం. ఆ దారుణ సంఘటనకి వెంటనే దేవాలయాల్ని కొంచెం సేపైనా సరే తలుపులు మూసివేసి, ఆ తర్వాత కొంత సంప్రోక్షణ చేసిన తర్వాతే దేవాలయంలోకి అనుమతించాలి. దీని మీద అలాంటి పని చేశారంటే లేదు. ముందుగా ఏంటంటే కేవలం దీన్ని ఒక రాజకీయంగా దాన్ని సద్దుమణిగించాలి ఈ హడావుడి అంతా కూడా అని, అదే వీఐపీస్ జోన్స్ నుంచి అటు నుంచి ఇటు నుంచి అందరినీ కూడా టక భక్తులను పంపించేశారు. అంతే తప్ప ఇది చాలా హిందూ ధర్మ ప్రకారంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా ఇది చాలా తప్పు. ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమం. అటువంటిది దానికి కూడా తెగబడ్డారు. ఒకవైపు సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతూనే, అలాంటి సందర్భంలోనే మనం దీని మీద ఒక వీడియో చేసాం. చేస్తే దాన్ని చాలామంది బాగానే ఆదరించారు. అందుకని ఇది జరిగిన తర్వాత ఏప్రిల్ 29 నాడు జరిగితే సంఘటన 5 రోజుల తర్వాత, అంటే ఇది మెల్లగా అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటే, ఇప్పుడు వెంటనే పూనుకొని సంప్రోక్షణ చేస్తాం, హోమం చేస్తాం అని చెప్పని ప్రకటించారు. ఏది? ఈ సింహాచలంలో. నిజానికి వెంటనే చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఏమిటి సంప్రోక్షణ అంటే, దీన్ని శుద్ధి చేయటం అనేటువంటిది. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. సంప్రోక్షణ అంటే అర్థం ఏంటి అన్నట్లయితే, చల్లగా చల్లడం, పవిత్రమైనటువంటి జలాలను తీసుకొచ్చి చల్లి దాన్ని శుద్ధి చేయటం అనేటువంటిది. ఇది హిందూ ధర్మాలలో, దేవాలయాల్లో, పూజా కార్యక్రమాల్లో, ఇతర పవిత్ర స్థలాల్లో ఈ సంప్రోక్షణ అనేటువంటిది చేస్తారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సంప్రోక్షణ ఎందుకు చేస్తారు అన్నట్లయితే, సంప్రోక్షణ చేయటానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గనక ఏదైనా అపవిత్రం జరిగితే, అశుభం జరిగితే, మలినమైనట్లయితే దాన్ని శుద్ధి చేయటం కోసమే ఈ సంప్రోక్షణ అనేటువంటిది చేస్తారు. ఇది మంత్రోచ్చారణలతో కూడినటువంటి పవిత్ర జలాలని చల్లడం ద్వారా ఆ నెగటివ్ శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది, తర్వాత సానుకూల శక్తులు మళ్ళీ తిరిగి వస్తాయనేటువంటిది విశ్వాసం. ఈ దోషాల పరిహారం కోసమే దేవాలయాల్లో, పూజా విధానాల్లో తప్పులు జరిగినప్పుడు ఆ దోషాలను తొలగించడానికి ప్రాయశ్చిత్తంగా సంప్రోక్షణ చేస్తారు. శాంతి, శుభం, సంప్రోక్షణ ఇవన్నీ చేయడం ద్వారా ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి ఒక పవిత్రత కలుగుతుంది, శుభాలు కలుగుతాయి అనేటువంటి దేవతల అనుగ్రహం జరుగుతుంది. సో పవిత్ర జలాల్ని చల్లడం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుంది అనేటువంటిది హిందూ ధర్మ విశ్వాసం. సంప్రోక్షణ చేయడానికి ఒక నిశ్చితమైనటువంటి పద్ధతి ఉంటుంది. సాధారణంగా ఈ కార్యక్రమాలని వేదం తెలిసినటువంటి పురోహితులే దాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ జలాన్ని మంత్రోచ్చారణలతో ముందు పవిత్రం చేస్తారు. చేసి కొన్నిసార్లు దర్భతో, గడ్డితో కానీ, లేదా తులసి లాంటి ఇతర ఆకులతో, దళాలతో కానీ ఉపయోగించి అదంతా కూడా చల్లుతారు. గర్భగుడిలో, అంటే మూల విరాట్ ఉండేటువంటి స్థలంలో, తర్వాత ఆ మందిరం పరిసరాల్లో అంతటా కూడా సంప్రోక్షణ, జలం చల్లుతూ సంప్రోక్షణ చేస్తారు. పూజా కార్యక్రమాల్లో సామాగ్రిని కూడా పవిత్రం చేయాలి, పూజా స్థలాన్ని కూడా పవిత్రం చేయాలి. అంతేకాదు సాక్షాత్తు పూజా కర్తను కూడా సంప్రోక్షణ చేస్తారు. ఇది సంప్రోక్షణ. ఆగమ శాస్త్రాల్లో సంప్రోక్షణలో కూడా కొన్ని రకాలను వివరించారు. అవి స్థలాన్ని బట్టి, ఆ దేవతామూర్తిని బట్టి, ఆవశ్యకతను బట్టి, జరిగినటువంటి తప్పులను బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే మొత్తంగా ఓవరాల్గా ఉద్దేశం అంతా ఏమిటి అన్నట్లయితే పవిత్రం చేయటం. సో సంప్రోక్షణ హిందూ ధర్మాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పూజా కార్యక్రమంలో ఒక అవిభాజ్యమైనటువంటి కార్యక్రమం కూడా. అందుకనే కొన్నిసార్లు ఈ సంప్రోక్షణ చేసేటప్పుడు కూడా ఇందుకు రకరకాల మంత్రాలు ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే, మనం ముందుగా అసలు మనం ఏం చదువుతాము అనేది కూడా చెప్తాను. సాధారణంగా ఏ పూజకైనా సరే మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, ఆ ప్రాంతాలను శుద్ధి చేయడానికి, పూజా సామాగ్రిని శుద్ధి చేయడానికి, వాటన్నిటి కోసం కూడా మనం అనుకునేది ఏంటంటే, ముందుగా
అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సహభ్యంతరం శుచి. పుండరీకాక్ష అని చదువుతారు. ఆ విధంగా ఏంటంటే అంటే అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఏదైనా సరే ఇదేన్నట్లయితే దాన్ని పవిత్రం చేయాలి అనేటువంటిది ఇక్కడ. అంతేకాదు అసలు దీని శుద్ధి మంత్రాలకి ఎంత ప్రాధాన్యత ఉంది అన్నట్లయితే సాక్షాత్తు ఇప్పుడంటే ఎవరు పాటించడం లేదు, కానీ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా మనకు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఉంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గవ్యంతం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పని ఆ మంత్రం కూడా భోజనం చేసేటప్పుడు పవిత్రత కోసం చేసేటువంటి అది గీతలో ఉంది. సో ఇది అయితే ఇక ఈ జలాలతో మనం పవిత్రత కోసం ఎలా చేస్తాం అన్నట్లయితే, జలాలతో పవిత్రం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కలశ స్థాపన చేసిన తర్వాత దాన్ని ఆకుతోనూ 5 వేళ్లతోనూ ముంచి గంగైచ యమునైచవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పని ఆ జలాల్లోకి 5 నదుల నుంచి వచ్చినటువంటి జలాలను ఆవాహన చేసి దాన్ని చల్లటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడే మళ్ళీ దేవతామూర్తులను బట్టి కూడా మంత్రాలు మారుతూ ఉంటాయి అనేటువంటిది ఇది. విష్ణుమూర్తికి అయితే ఒక రకంగా, శివుడికి అయితే ఒక రకంగా, అమ్మవారికి అయితే ఒక రకంగా, ఓవరాల్గా అయితే గాయత్రి మంత్రం అనేటువంటిది ఉంటుంది. అది కాకుండా విష్ణు మంత్రం, విష్ణువుని ప్రార్థించేటప్పుడు ఏం చేస్తారంటే ఓం విష్ణువే నమః అని చెప్పంటారు. శివుడిని అయితే ఓం శివాయ నమః అని కానీ. సో ఆ విధంగా ఒక్కొక్క దేవుడికి సంబంధించి ఆ విధమైనటువంటివి ఉంటాయి. ఇది ఓవరాల్గా చేసి ఆ తర్వాత మరింత అక్కడ మాలిన్యం మైల ఏర్పడింది అన్నప్పుడు ఏం చేస్తారంటే హోమాలు కూడా చేస్తారు. హోమాలు చేసి విష్ణుమూర్తికి అయినట్లయితే పురుష సూక్తం, అమ్మవారికి అయినట్లయితే లక్ష్మీదేవి కానీ లేకపోతే దుర్గమ్మవారికి కానీ వీళ్ళందరికీ అయితే గణపతి మంత్రాలు, శ్రీ సూక్తం ఇవన్నీ కూడా చదివి ఇట్లా ఆ పవిత్రమైనటువంటి స్థలానికి తిరిగి మళ్ళీ ఏదన్నా ఇదైతే ఆ పవిత్రతను తీసుకురావడానికి చేసేటువంటిదే ఈ సంప్రోక్షణతో పాటు కూడా హోమం. ఇది తెలుసు, మరి తెలిసి కూడా 5 రోజులు గడిచిపోయినా కూడా ఇంకా ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారు? ఇది మెల్లగా అల్లరవుతుంది, బాగోదు అనుకున్నప్పుడు ఇప్పుడు దీనికి ఏది చేశారు? సో ఈ రకంగా పవిత్రమైనటువంటి దేవాలయాల పట్ల, దేవుళ్ళ పట్ల ఉన్నటువంటి విశ్వాసాలకి కూడా తూట్లు పొడుస్తూ మళ్ళీ బయటికి మాత్రం ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పని ఉపన్యాసాలు ఇవ్వటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం, దయనీయమైనటువంటి విషయం. ఇక ముందైనా సరే ఆలయాల పవిత్రత కోసం ఖచ్చితంగా దీన్ని పాటించాలి, పవిత్రతని నిలబెట్టడం కోసం. కాదన్నప్పుడు ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళిన 5 రోజుల తర్వాత ఇప్పుడు ఆ నృసింహస్వామి క్షేత్రంలో, సింహాచల క్షేత్రంలో స్వామి దేవాలయంలో వారు ఇప్పుడు సంప్రోక్షణ చేసి హోమం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇది. సో దానికి సంబంధించి మనం ఈ వీడియోని చేయాల్సి వచ్చాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మంచి విషయాల కోసం. కేవలం యూట్యూబ్ కార్యక్రమాలంటే స్పైసీ న్యూసే కాదు, కొంత ధార్మికత, ఆధ్యాత్మికత, విజ్ఞానం ఇలాంటి అంశాల మీద కూడా ఆదరించినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటీవీ ప్రైమ్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.